నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అంతరిక్షంలో అరోరాలు చిత్రాలను బంధించిన నాసా. కేరళ దేవాలయంలో వింత ఆచారం, గర్భగుడిలో దేవుడికి నైవేద్యంగా మంచి చాక్లెట్. నాకు ప్రాణభిక్ష పెట్టింది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇస్కాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగం. గంజాయిని త్వరలోనే అరికడదాం, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను నమ్మే దేవుడు, ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని మరోసారి తెలిపారు. 2003లో తనపై 23 క్లైమోర్ మైన్స్ బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అప్పుడు తన ప్రాణాలను కాపాడింది తిరుమల వెంకటేశ్వరుడని గతాన్ని గుర్తు చేశారు. అది ఒక మిస్టరీ అని చెప్పారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఏపీ డీజీపీ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని ఏపీ డీజీపీ తెలిపారు. త్వరలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్కు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తున్నామని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. కొన్ని వనరులు, ఇంతకుముందు మాకున్న వనరులు కొన్ని వెనకబడిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ప్రస్తుతం వాడుతున్న వాహనాలు దాదాపు అన్నీ కూడా సుమారు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్. అవన్నీ బాగా పాతపడిపోయినాయి, సరిగా రన్ కావట్లేదు, సరిగా పరిస్థితి బాగాలేదని చెప్పి అందరికీ, అంటే అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి, ఐఓలకు ఇచ్చిన వాహనాలు అయితేనేమి, డిఎస్పీలు, ఇంకా పై స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఐజీ వరకు అందరూ కూడా పరిస్థితి బాగాలేదని చెప్పారు. వాటిని మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి, మా
టార్గెట్ ఏమిటంటే, ఆబ్జెక్టివ్ ఏమిటంటే పౌరులకి మెరుగైన సేవలు అందించాలా, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా, అన్నిటి మించి సమాజానికి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. అకౌంటబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్. సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారీతనంగా ఉండాలనేది. గాంజా కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు అయితే ఉందని చెప్పారు. సో రాష్ట్రం మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి, అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయటం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇలా అన్నీ పెట్టుకున్నాం మేము, చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. వీలైనంత త్వరలో రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చూడాలి. అంటే 100 days యాక్షన్ ప్లాన్ ఉంటుంది, బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చేప్పుడు కొంచెం టైం పట్టచ్చు, చేయాలని ఆలోచన. దానికోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని 5 మంత్రులతో పెట్టడం జరిగింది. అదే మీకు తెలిసినంతకుముందు RSTF అని పెట్టాం మనం, రెడ్ సాండ్ టాస్క్ ఫోర్స్ అని పెట్టడం జరిగింది. అది కొనసాగుతుంది, దాని చర్యలు కూడా కొనసాగుతాయి. మీకు బాగా తెలుసు, అప్పట్లో మనం ఎంత గట్టిగా దాని మీద ఉక్కుపాదం పెట్టాం, చాలా కేసులు పెట్టాం, చాలామంది అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పట్లో మీకు గుర్తున్నది, ఇక్కడ మన ఈ జిల్లా వ్యక్తి ఒక ఆయనపై మారిషస్లో దాక్కుంటే అక్కడి నుంచి పోయి చట్టపరంగా అన్ని చట్టాల ప్రకారం వేరే దేశం నుంచి ఒక మనిషిని తేవడం అంటే, డిపోర్టేషన్ చేయడం అంటే అంత కష్టం మీకు తెలుసు. అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవటం వల్ల అతను డిపోర్టేషన్. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగా నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామివారు 3 సార్లు బల్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవ మూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు చంగల్రాయులు, శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సత్యప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. ఆర్జిత సేవా సమయాల్లో భక్తులు క్యూలైన్లలోనే ఉండాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు ఒక్కసారిగా రావడంతో 100 రూపాయలు, 150 రూపాయల క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 2-3 గంటల సమయం పట్టింది. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో వీఐపీలు కూడా అధిక సంఖ్యలో తరలి రావడంతో సిబ్బంది ప్రోటోకాల్ దర్శనాల్లో నిమగ్నం కావాల్సి వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఆకస్మిక తనిఖీలో భాగంగా అనధికారికంగా వ్యాపారం చేస్తున్న వారిపై ఆర్పీఎఫ్ చట్టపరమైన కేసు నమోదు చేశామని రైల్వే సీఐ మధుసూదన్ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్కు వివిధ ప్రదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం యాత్రికులు, భక్తులు విచ్చేస్తుంటారు. ప్రయాణికుల నుండి అధిక ధరలతో వసూలు చేస్తున్నారని, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం లేదు అనే ఫిర్యాదు ఆర్పీఎఫ్కు సమాచారం అందింది. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ రాంబాబు సహచర సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. వాటర్ బాటిల్స్, సమోసా, చాయ్ వంటి అనధికారికంగా విక్రయిస్తున్న వ్యాపారస్తులను పట్టుకొని వారిపై రైల్వే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.
రైల్వే యాజమాన్యం అనుమతి లేకుండా రైల్వే స్టేషన్లో గానీ రైళ్లల్లో గానీ ఇలాంటి వస్తువులు విక్రయిస్తే చట్టరీత్యా నేరం. అంతేకాక అది భారత రైల్వే యాజమాన్యానికి నష్టం కూడా అని అన్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మరోసారి అక్రమ విక్రయాలతో పట్టుబడితే అలాంటి యజమానుల లైసెన్స్ను రద్దు చేస్తామని సిఐ మీడియాకు తెలిపారు. వాళ్ళ దగ్గర మేము కాగితాలు చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నాయా, ఐడెంటిటీ కార్డు ఉందా, తర్వాత వాళ్ళ మెడికల్ అయిందా, అది కాకుండా పోలీస్ వెరిఫికేషన్ అయిందా, ఇవన్నీ చూసిన తర్వాతే అతను ఆథరైజ్డ్ వెండర్ అనేది పరిగణలోకి తీసుకుంటాం. సో ఆ విధంగా మేము చెక్ చేసినప్పుడు 9 మంది హాకర్స్ వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు. సో వాళ్ళ మీద మేము రైల్వే యాక్ట్ 144(1) కింద మేము వాళ్ళని చార్జ్ చేస్తున్నాము. వాళ్ళని తొందరగానే రైల్వే కోర్టు నెల్లూరులో మేము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇది రెగ్యులర్గా చెక్ చేస్తుంది. దీనివల్ల మనకేంటంటే వచ్చిన ప్రయాణికులు దూర ప్రాంతం నుంచి సరే, దగ్గర ప్రాంతం నుంచి వచ్చినా సరే రైల్వే స్టేషన్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఉండాలనేది మాకు. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తుది ఫలితాలు విడుదలైనట్లు కన్వీనర్ దేవప్రసాద్ రాజు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం మే నెలలో నిర్వహించిన ఏపీఆర్ సెట్ పరీక్షకు పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో పీహెచ్డీ ప్రవేశానికి ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి ర్యాంకులు కేటాయించామన్నారు. కౌన్సిలింగ్ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో త్వరలో వెల్లడిస్తామని ఏపీఆర్ సెట్ కన్వీనర్ దేవప్రసాద్ రాజు మీడియాకు తెలిపారు. తుది ర్యాంకులను పొందారు. తుది ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులందరికీ ర్యాంక్ సబ్జెక్ట్ వైజ్ మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంక్ వరకు అలాట్ చేయటం అన్నది జరిగింది. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారము ఈ నెల 3వ వారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఈ జూలై 31వ తేదీలోపు ఈ యొక్క ఏపీఆర్ సెట్ ప్రవేశాలను పూర్తి చేసి సాధ్యమైనంత త్వరలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అభ్యర్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా మేమంతు మా ప్రయత్నం చేస్తూ హిందువులను అవహేళన చేస్తూ తన వ్యాఖ్యలతో అవమానించిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో తన ప్రసంగం ద్వారా హిందువులను అవహేళన చేస్తూ దొంగలుగా, అసత్యపరులుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. అలాగే ఆయనపై పార్లమెంటరీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటు సాక్షిగా హిందువులంతా హింసావాదులని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మీద ఈరోజు మా తిరుపతి ఎస్వి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా హిందువులు మొత్తం హింసావాదులు అంటూ, అలాగే అక్కడ బీజేపీ ఎంపీలు అభ్యంతరం లేపంగానే బీజేపీ అంటే హిందుత్వం కాదు, మోడీ అంటే హిందుత్వం కాదు, ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వం కాదు అన్నాడు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులేనన్నాడు. వాళ్ళందరూ కూడా హింసావాదులేనా? ఒకవేళ వాళ్ళు హింసావాదులు కాకపోతే ఏ హిందువు హింసావాది? మేము హిందువులని చెప్పుకోవడానికి మేము భయపడి బతకాల్సిన పొజిషన్లో మేము ఉన్నామా? ఇదే రాహుల్ గాంధీ గతంలో ఏమన్నారు? కేరళలో పిఎఫ్ఐ అనే సంస్థ ఒకటి, ఒరే హిందువులారా మీ గుళ్ళకు మిమ్మల్ని వేలాడదీస్తాం, ఉరిదీస్తామని ర్యాలీ చేస్తే ఆ సంస్థని చాలా మంచి వాళ్ళు సెక్యులర్లు అంటే వాళ్ళే అని నీ నేటు ద్వారానే అన్నావు. అంటే హిందువుల్ని ఉరి తీస్తామన్న వాళ్ళు నీ దృష్టిలో మంచి వాళ్ళు అయితే హిందువులుగా మా పరిస్థితి ఏంటి? పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని జన సైనికురాలు మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య అన్నారు. శనివారం చిత్తూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనకు ఏ పదవి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, మొదటి సంతకం భూగర్భ జలాల అభివృద్ధిపైన చేశారన్నారు. పంచాయతీరాజ్ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. చూడండి, మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలిచిన మరో క్షణం ఫస్ట్ హ్యాండ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి ఆయన చేతుల ద్వారా ఇచ్చారు. సెకండ్లీ, ఆయన పిఠాపురంలోనే ఉండి ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. అండ్ ప్లస్ వాటర్ డెవలప్మెంట్స్ గురించి ఆయన ఫస్ట్ సైన్ పెట్టారు. మొన్న వచ్చేసి పంచాయతీ రాజ్లో వాళ్ళ రోడ్స్ గురించి, మున్సిపాలిటీ వర్క్స్ గురించి ఆయన చెప్పడం, దాని గురించి తెలుసుకొని
చేయడం అనేది జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి 14 సంవత్సరాలుగా కృషి చేస్తున్నానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. చిత్తూరులోని ఎమ్మెల్యే స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ అఖండ మెజార్టీతో తిరుపతి నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారని కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చేసేసాను అన్ని సంక్షేమం అనేసి అన్నాడు. ఆయన చేసిన దానికంటే 100 రెట్టుగా ఆయన 3,000 ఇచ్చి ఆపేస్తే 5 సంవత్సరాలకు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చాడు. 4,000 పెన్షన్లతో కాకుండా అంతకుముందు అరియర్స్ ఉండేది కూడా ఎంత ఉందో అన్నీ కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేకూరుస్తున్నాడు. అదేవిధంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రకటించాడో అవన్నిటి కూడా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పేదలకు అమలు చేస్తారు. ధ్వజారోహణంతో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ధ్వజారోహణం కార్యక్రమం ఆలయ వేద పండితుల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో, స్థానిక శాసనసభ్యుల సతీమణి బొజ్జల రిషితారెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో బహుదూరపు బాటసారి అభినందన అక్షరమాల పుస్తకావిష్కరణ సభ వేడుకగా జరిగింది. భాస్కర్ గారితో మాకు ఎస్వి యూనివర్సిటీలో ఉన్నారు. ఫస్ట్ ఇంట్రాక్షన్ వచ్చి శివకుమార్ రెడ్డితో భాస్కర్ రెడ్డి ద్వారా. భాస్కర్ రెడ్డి గారు మంచివాడు చెప్పారు, చాలా మంచివాడు శివకుమార్ అని చెప్పారు. మళ్ళా కొంతమంది ఒక 2 సుకుమార్ రెడ్డి మంచివాడు అట్లనే నాతో చెప్పారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు వచ్చారు చేసేది, మా అన్న చాలా మంచివాడు అట్లా. సో సుకుమార్ రెడ్డి మంచివాడు అనేది ఖాయం, ఒక బ్రాండ్, ఆయన ఒక బ్రాండ్ ఇచ్చింది అనమాట. ఈ బ్రాండ్కి ఇంకా 2-3 ఫ్యాక్టర్స్ తోడైనాయి. అవి ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి డెడికేషను. అంటే ఆయన దగ్గర నేను ఒకసారి చిన్న సాంస్క్రిట్లో ఒక శ్లోకము, నరస్య ఆభరణం రూపం అంటే ఆయన ఉండే గుణము నాకు తెలిసిన దాన్ని బట్టి. సో నరుడికి ఆభరణం రూపం, రూపస్య ఆభరణం జ్ఞానం. సో రూపం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి అని. జ్ఞానస్య ఆభరణం గుణం. సో జ్ఞానం ఉన్నంత మాత్రాన గుణం లేకుంటే అది వేస్ట్ అయిపోతుంది. సో ఆయన రూపంలో కానీ, జ్ఞానంలో కానీ, సో గుణంలో కానీ అన్నిటి అద్భుతమైనటువంటి ఆ వ్యక్తి. విధంగా ఆ పుస్తకంలో ఉన్నటువంటిదంతా నా క్యారెక్టరే అనేటటువంటిదే కాదు కానివ్వండి, నా యొక్క కుటుంబ సభ్యుల గురించి కానివ్వండి, నా గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా వ్రాయబడింది. ఆ గ్రంథం అనేటటువంటిది నాకేం ఎక్కువ రోజులేం పట్టలేదు. వాళ్ళు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే రాసి ఇచ్చేశారు మా మిత్రులందరూ, విద్యార్థులు కానివ్వండి, అలాగే నా కుటుంబ సభ్యులు కానివ్వండి, అందరూ రాసి ఇచ్చారు. నేను ఎందుకో సైలెంట్గా ఉండిపోయినా, నేను అంత గొప్పవాడిని కాదు కదా, బహుదూరం బాటసారి నేను అనుకుని నేను దూరంగా పెట్టేసిన. ఆ తర్వాత అనుకోకుండా ఒక 3 నాకంటే చిన్నవాళ్ళు ఈ మధ్యలో 2 సంవత్సరాల లోపలనే చనిపోయారు. అప్పుడు నాకు చాలా బాధ కలిగి, అరే ఇది లాభం లేదు, మనం ఏదో విధంగా దీన్ని విలువరించాల్సిందే అని చెప్పే ఉద్దేశం చేత దాన్ని పుస్తక రూపంలో తీసుకుని వచ్చాను. సుకుమార్ గారి యొక్క గొప్పతనాన్ని మనం అందరూ కూడా గుర్తించాలి, తెలుసుకోవాలి, యువతను ఆచరించాలి. పెద్దలందరికీ ఒక మనవి చేస్తున్నాను, ఇకపైన పెద్దలారా వినండి, దయచేసి అందరూ ఒక విషయం వినండి. ఇలాంటి పుస్తకావిష్కరణలు, సాహితీ కార్యక్రమాలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకోండి, అక్కడ పెట్టండి. అక్కడ ఎదుగుతున్న పిల్లల్ని బాగా పైకి తీసుకొని వస్తాము, వాళ్లకు సాహితీ వాసన చూపిద్దాము అని మాత్రం నేను మనవి చేస్తూ, తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో వేదవర్ధన తీర్థ స్వామీజీ, ఉడిపి శిరూర్ మఠం పీఠాధిపతి, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, మాజీ క్రికెటర్ వెంకటేశ్వర ప్రసాద్,
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ విఠల్ దండే, రఘోతం రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాం. అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకొని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద మాలేసి పాదయాత్ర జరుగుతుంది. ఈ శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైనాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది. ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానీకం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మంచి పరిపాలన సుపరిపాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. మనం ఏదో చిన్న పొరపాటు చేశాం అనే ఆలోచనకు వచ్చారు. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు శాసన మాకైతేనేమి మా కుటుంబానికి అందరికీ కూడా మా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ విద్యుత్ నగర్లో సుమారు 60 సంవత్సరాల వృద్ధురాలను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ విద్యుత్ నగర్లో సుమారు 60 సంవత్సరాలు గల రెడ్డమ్మను శనివారం ఉదయం దుండగులు గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన సీజింగ్ వాహనాల వాచ్మెన్గా మృతురాలి భర్త విధులు నిర్వహిస్తున్నారు. భర్త ఉదయం వ్యక్తిగత పనుల మీద బాలిరెడ్డి కడపకు వెళ్లగా అందురాలైన కుమార్తెతో ఇంట్లో మృతురాలు రెడ్డమ్మ ఉన్నారు. ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న అలియాస్ రెడ్డమ్మను గొంతుకోసి హతమార్చారు. విషయం తెలుసుకున్న తిరుచానూరు సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలను త్వరలో వెల్లడిస్తామని తిరుచానూరు సీఐ మీడియాకు తెలిపారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగిందని చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ రత్ననాయక్ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారంలో తిరుపతి నుండి కాచిగూడ మధ్య నడుస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ ఆదేశాలతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వెంకటాద్రికి ఐసీఎఫ్ కోచ్ నుంచి రీప్లేస్ చేసి ఎల్హెచ్పి కోచెస్ స్టార్ట్ చేశారు. ఈ ఎల్హెచ్పి కోచ్ జర్మన్ కంపెనీది లింక్ హోఫ్ అండ్ బోష్. దీనివల్ల బెటర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హైడ్రాలిక్ సస్పెన్షన్ అండ్ బెటర్ ఆక్సిలేషను. దీని కెపాసిటీ ఎక్కువ అండి. ఇంతకుముందు ఐసీఎఫ్ కోచెస్కి ఏమో 14 ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం 10 కోచెస్ ఉన్నాయి. దీంట్లో కెపాసిటీ ఎక్కువ. ఆ కోచెస్ కెపాసిటీని ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ ఫామ్ అయింది. సో హెల్ప్ డెస్క్ వల్ల ప్యాసింజర్స్ ఓల్డ్ ఒక 2-3 months క్రితం ఎవరైతే రిజర్వేషన్ చేయించారో వాళ్ళకి మేము ఈ కోచెస్లో ఎవరికైతే రిజర్వేషన్స్ సెట్ అయ్యాయో వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేయడానికి మేము ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అనేది. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణను బదిలీ కాదు సస్పెండ్ చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ అరుణను బదిలీ కాదు సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. గతంలో ఏ కమిషనర్ ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడలేదన్నారు. మీడియా ద్వారా అవినీతి బాగోతాలు వస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. చిత్తూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కమిషనర్ గారు ఈరోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఛార్జ్ మెమో పంపించినారు. ఇది మాకు సూచాయిగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొన్న మీడియాల ద్వారా, అదేవిధంగా ప్రింట్ పేపర్ల ద్వారా, ప్రెస్ల ద్వారా ఈ యొక్క అవినీతి భాగవతాన్ని కూడా మొత్తం కూడా పేపర్లో వస్తుంది. ఇంత అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అవినీతికి రహితంగా
అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలనేసి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా కోరుకుంటా ఉంది. అలాంటి అవినీతి పరులను ఈరోజు వాళ్ళని కూడా తిప్పడం వల్ల మనకు కూడా మన పార్టీ కూడా చాలా దెబ్బ వచ్చే అవకాశం ఉంది, చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో 30 రోజుల కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలు సజావుగా సాగుతున్నాయని, ఇకపై భవిష్యత్తు కూటమిదేనని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్రనాయుడు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అదేవిధంగా సంక్షేమం పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఇంకొక వైపు, రెండింటినీ కూడా బేరీజు చేసుకొని అధికారం చేపట్టిన రోజు నుండి ఈ రోజుటి వరకు కూడా నిర్విరామంగా ప్రతి విలేజీ ప్రతి దగ్గర కూడా టచ్ చేసుకుంటూ, మొన్నైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరిగింది. అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధి చేస్తే మనకు శ్రీకాకుళం వరకు, విజయనగరం, శ్రీకాకుళం అన్నీ కూడా మనకు ఏదైతే విశాఖపట్నంలో కలిసిపోయేటట్టు అభివృద్ధి జరగాలని చెప్పి చేయడం. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న నరసింహ కిషోర్ను ఈస్ట్ గోదావరి ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రాజును వైఎస్ఆర్ కడప జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీకి 3 ఏళ్ల డిప్యూటేషన్పై వచ్చిన సుబ్బరాయుడు డిప్యూటేషన్ తర్వాత తొలి పోస్టుగా తిరుపతి జిల్లా ఎస్పీ సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడుగా ముద్రపడ్డ సుబ్బరాయుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన అనుభవం. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విన్నపం మేరకే ఇంటర్ క్యాడర్ బదిలీ కింద తెలంగాణ నుంచి ఏపీకి సుబ్బరాయుడు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,540 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,769 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,900 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్షంలో అరోరాలు చిత్రాలను బంధించిన నాసా. కేరళ దేవాలయంలో వింత ఆచారం, గర్భగుడిలో దేవుడికి నైవేద్యంగా మంచ్ చాక్లెట్. నాకు ప్రాణభిక్ష పెట్టింది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇస్కాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగం. గంజాయిని త్వరలోనే అరికడదాం, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.